హలో అందరికి, దొండకాయతో కేవలం అరగంటలో అయిపోయే 3 వెరైటీ ఆఫ్ డిషెస్ ని ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఫస్ట్ ఒక బౌల్లో 250 గ్రామ్స్ దొండకాయ ముక్కల్ని నిలువుగా కట్ చేసుకుని పెట్టుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు అండ్ 1 టీ స్పూన్ కారం వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మధ్యలో కొంచెం వాటర్ కూడా వేసి మిక్స్ చేసుకుందాం. తర్వాత ఒక పాన్ లో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని నెమ్మదిగా వేసుకుందాం. అన్ని ముక్కలు వేసుకున్నాక గరిటెతో జస్ట్ ఒకసారి అలాగా సెట్ చేసుకుని మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ లోని ఒక 5 minutes ఉడకనిద్దాం. 4 to 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యాయి ముక్కలు. దాన్ని గరిటెతో కొంచెం అలాగా కలుపుకున్నాక మళ్ళీ ఇంకొక 5 minutes దగ్గరలో ఉంటే హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే మీడియం ఫ్లేమ్ లోని ఆర్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 to 10 minutes అయితే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. సో ఆఫ్టర్ ఒక 15 minutes తర్వాత మనకి ఈ దొండకాయ ముక్కలు ఇలా ఫ్రై అయిపోయి ఉంటాయన్నమాట. ఈ దొండకాయ ముక్కలు క్రిస్పీగా ఇలా ఫ్రై అవ్వడానికి నాకైతే ఒక 15 to 20 minutes టైం అయితే పట్టింది. సో అలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసేసి ఆ దొండకాయ ముక్కల్ని ఇలాగా వేసేసుకున్నాను ఎక్సెస్ ఆయిల్ ని పీల్చుకోవడానికి. అలా ఒక 5 minutes ఉంచేసిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన క్రిస్పీ దొండకాయ పకోడీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టైం దొండకాయలను తెచ్చుకున్నప్పుడు ఈ దొండకాయ పకోడీని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు మన సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇది అందరి ఇళ్లలో చేసుకునే సింపుల్ దొండకాయ ఫ్రై, బట్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. యూజువల్లీ ఒక సింపుల్ దొండకాయ ఫ్రై చేయడానికి మనకి మినిమం ఒక 1 hour అయినా టైం పడుతుంది. బట్ నేను ఇప్పుడు చెప్పబోయే స్టైల్లో చేస్తే డెఫినెట్ గా ఒక 1/2 hour సేవ్ అవుతుంది. దొండకాయ ముక్కల్ని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని కుక్కర్ లో ఒక 1-2 విజిల్స్ పెట్టేసి వదిలేసేయండి. దొండకాయ ముక్కలు చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయి ఉంటాయి. ఆ కుక్ అయిన దొండకాయ ముక్కల్ని మనము ఫ్రై చేసుకుంటే సరే. ఫస్ట్ ఒక పాన్ లో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో పోపు దినుసులు, ఆనియన్స్, చిల్లీ అన్ని వేసేసాక మనం ఆల్రెడీ ఉడకపెట్టుకుని ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని అందులో వేసేసి ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి కొంచెం సేపు మగ్గించుకున్నాక కొంచెం పసుపు అండ్ మీకు సరిపడా కారం కూడా అందులో వేసేసి ఒక 15 to 20 minutes మీడియం టు లో ఫ్లేమ్ లోని పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక లాస్ట్ లో ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ డ్రై కోకోనట్ పౌడర్ ని అందులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని దించేసేయండి. అంతేనండి, మన యమ్మీ దొండకాయ కొబ్బరి కూర జస్ట్ అరగంటలో రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టైం దొండకాయ ఫ్రై చేసేటప్పుడు ఈ సింపుల్ టిప్ ని ఫాలో అయ్యి చూడండి, యూ విల్ సీ ద మ్యాజిక్. అండ్ ఇప్పుడు దొండకాయతో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండ్ నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ కూడా అదే దొండకాయ పచ్చడి. బాగా పండిపోయిన దొండకాయల్ని వేస్ట్ చేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని పెట్టుకున్నాక పాన్ లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక ఒక 2 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీరా, మినప్పప్పు, 3-4 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పును కూడా వేసేసాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసేసి 1 టీ స్పూన్ సాల్ట్ కూడా అందులో వేసేసి మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గనివ్వాలి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ముక్కలన్నీ కొంచెం ఇలా కుక్ అయి ఉంటాయి. సో అప్పుడు కొంచెం బాగా కలిపేసుకొని అందులో ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసేసి ఇంకొక 5 to 10 minutes లో ఫ్లేమ్ లోని కుక్ అవ్వాలి. మధ్య మధ్యలో ముక్కల్ని కలుపుకుంటూ ఆల్మోస్ట్ కర్రీ లాగా అయిపోవాలి. సో ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఆయిల్ సరిపోతే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. సో అలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. అది చల్లారాక నెక్స్ట్ మిక్సీ జార్ లోకి అదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుని అందులో కొంచెం చిన్న సైజు చింతపండును కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకోవడమే. కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత పచ్చడిలోకి పోపును కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ ఫైనల్లీ మన దొండకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అందులో ఈ పచ్చడిని కలుపుకొని తింటే ఆహా, చెప్తుంటేనే నోరూరిపోతుంది. ఈ పచ్చడిని అన్నంలోకి కాకుండా బ్రేక్ఫాస్ట్ లోకి చట్నీ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే పచ్చడిలో కొంచెం వాటర్ కలిపేసుకొని చట్నీ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకొని మనం దోశతో గానీ ఇడ్లీతో గానీ తింటే చాలా బాగుంటుంది. సో ఇదండి దొండకాయతో సింపుల్ గా చేసుకునే 3 వెరైటీస్. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఆ కొంతమందిలో ఒక్కరైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీకు ఈ 3 రెసిపీస్ లో ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ.